వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఈ 3 కూడా ఎక్కువైపోతున్నాయి కేసెస్ అనేది. ఇవన్నీ కాజ్ చేసేది మస్కిటోస్. ఈ మస్కిటోస్‌కి నుంచి న్యాచురల్‌గా మనం ఎలా మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్! దిస్ ఈస్ డాక్టర్ రసగ్న, హోమియోపతిక్ ఫిజిషియన్. జనరల్‌గా చాలామంది మస్కిటోస్ అనంగానే సాయంత్రం లేదా రాత్రి వేళ బాగా కుడతాయని చెప్పి అప్పుడే ప్రొటెక్షన్ అనేది చూసుకుంటూ ఉంటారు. కానీ డెంగ్యూ కాజ్ చేసే ఎడీస్ మస్కిటో మాత్రం పగలు కుడుతుంది. సో, దీన్ని బట్టి మనకేమర్థమైంది, పగలు, రాత్రి ఎప్పుడూ మనము ప్రొటెక్టెడ్‌గా ఉండాలి. మన పిల్లలకి మంచి ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి. అది ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కానీ, మీ పిల్లలు కానీ ఫుల్ స్లీవ్స్ ఉండేవి వేయండి. లైట్ కలర్ క్లోత్స్ ఎయండి. అండ్ లూజ్ క్లోత్స్ కంఫర్టబుల్‌గా ఉండేవి వేయండి. లైట్ కలర్ ఎందుకు అంటే దోమలు ఎక్కువగా డార్క్ కలర్స్‌కి అట్రాక్ట్ అవుతాయి. లైట్ కలర్స్‌కి అట్రాక్ట్ అవ్వవన్నమాట. సో, అలాంటి క్లోత్స్ మాత్రమే మీ పిల్లలకి వేసి పంపండి. అదే విధంగా మీరు కూడా వేసుకోండి. అండ్ మీరు మీ ఇంట్లో యాంటీ మస్కిటో రిపెల్లెంట్స్ అనేవి వాడండి. మీ పిల్లలకి కూడా సాయంత్రం బయటికెళ్ళేటప్పుడు ఆడుకోవాలి అంటే వాళ్ళు వేసుకునే సాక్స్‌కి గానీ, లేదా కింద ప్యాంట్ వరకు గానీ మస్కిటో రిపెల్లెంట్స్ అనేవి స్ప్రే చేయడం వల్ల ఏంటంటే దోమలు వాళ్ళ దగ్గరికి రాకుండా ఉంటాయి. అదే విధంగా 2 ఇయర్స్ లోపు పిల్లలకేంటంటే మనం మస్కిటో ప్యాచెస్ అనేవి వాడొచ్చు. అవి కూడా మనకి అవైలబుల్‌గా ఉంటాయి. అవి నోట్లో పెట్టుకోకుండా చూసుకోండి. వాళ్ళకి అందకుండా వెనక వైపు మస్కిటో ప్యాచెస్ అనేవి అంటించండి. దీనివల్ల కూడా మస్కిటోస్ అనేవి వాళ్ళ దగ్గరికి రావు. ఇంకొక విషయం ఏంటంటే మస్కిటోస్ నుంచి ప్రొటెక్టెడ్‌గా ఇంట్లో మెష్ డోర్స్, విండోస్‌కి కానీ, డోర్స్‌కి కానీ అన్నిటికి మెష్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మస్కిటోస్ అనేవి ఇంట్లో కూడా లోపలికి రాకుండా ఉంటాయి. దానివల్ల మీరు సేఫ్‌గా, ప్రొటెక్టెడ్‌గా ఉంటారు. ఏ మస్కిటో రిపెల్లెంట్స్, ఏ మస్కిటో ప్యాచెస్ వాడాలి అనేది నేను క్యాప్షన్‌లో మెన్షన్ చేశాను. డూ చెక్ ఇట్ ఔట్. థాంక్ యూ.